పెంచే కార్యక్రమంలో ప్రభుత్వం అనేది అడుగులు వేస్తుందన్నమాట. కొత్త జియో అనేది కూడా త్వరలోనే విడుదల అవుతున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే మనకు పింఛన్దారులు కానివ్వచ్చు, అటు ఆందోళన చెందుతున్నారు. మందకృష్ణ మాదిగన్న కూడా చూసుకున్నట్టయితే మనకు ఉద్యమాలు కానివ్వచ్చు జరుగుతున్నాయన్నమాట. మరికొన్ని రోజులలో ఇలానే కొనసాగినట్లయితే ఖచ్చితంగా తెలంగాణలో పెన్షన్ అనేది కూడా పెంపు అనేది జరుగుతుంది. మనకి ఒక స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాకముందే పెన్షన్ పెంపాలని అయితే మందకృష్ణ వారి డిమాండ్ అన్నమాట. సో ఇప్పటికే పెన్షన్దారులు కూడా చాలామంది కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్దారులకు సంబంధించి కూడా ఇప్పుడు ఈ యొక్క నేను ఆల్రెడీ మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. చాలామంది ఇప్పుడు ఎవరైతే ఆ ఇబ్బందులు పాలవుతున్నారో కొందరికైతే చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను నివసిస్తున్న ప్లేస్లో కూడా చూసుకున్నట్టయితే పెన్షన్దారులకు ఈ యొక్క పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా న్యూ పెన్షన్ అనేది కూడా శాంక్షన్ చేయాలని అయితే వారి ఆవేదన అన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా మనకి యొక్క పెన్షన్ పెంపు కానివ్వచ్చు, అలాగే కొత్త జీవో అనేది కూడా త్వరలోనైతే విడుదల అవుతున్నట్లయితే మనకు ఆల్రెడీ కూడా వినిపిస్తుంది అనమాట. సో అతి త్వరలో అస్సాం పార్టీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నమాట. సో ఈ యొక్క ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే ఇప్పటికే అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకైతే ప్రభుత్వం అనేది మహిళలకు 2500 రూపాయలకు సంబంధించి కూడా మనకు ఈ యొక్క అతి త్వరలో అంటున్నారు. కేబినెట్లో కూడా సమావేశాలు అయితే జరిగినాయి అన్నమాట. ఆసరా పెన్షన్లు వచ్చేసి కూడా మనకు త్వరలోనే వచ్చేసి కూడా పెంపు జరిగే కార్యక్రమంలో కూడా ప్రభుత్వం కానివ్వచ్చు, ఇటు మందకృష్ణ మాదిగన్న గారు కూడా ఈ యొక్క పెన్షన్దారులకు ఎంతో నిదర్శనం అన్నమాట. సో అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ పెన్షన్దారులందరికీ కూడా ఈ 4016 రూపాయలు కానివ్వచ్చు, 6000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని అయితే నేనైతే ఆశిస్తున్నాను. ప్రభుత్వానికైతే నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటికే పెన్షన్దారులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఆ యొక్క పెన్షన్దారులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునేందుకైతే మనకు ఈ యొక్క ప్రభుత్వం అనేది కూడా అమలు చేయాలి త్వరగా. అలాగే కొత్త పెన్షన్ ఈ యొక్క అప్లికేషన్లకు సంబంధించి కూడా త్వరగా అవన్నీ కూడా మనకి యొక్క ప్రాసెస్కి సంబంధించి కూడా త్వరగా అందరి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముసలి వాళ్ళు కానివ్వచ్చు, వారి యొక్క మాటలలో కూడా మీకు అందరి ముందు అయితే మాట్లాడడం అయితే జరిగింది ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే. సో ప్రభుత్వం అనేది ఆసరా చేయుత పెన్షన్ అనేది పెంచాలన్నమాట. ఈ 2000 రూపాయలు ఇస్తున్నారు కదా, అవి అనేది సరిపోవట్లేదు అన్నమాట. ఇప్పుడు కూలీలకు వెళ్తారు, చాలామంది అయితే కొడుకులు పెడతలేరు, ఇలా కూడా చెప్పడం అయితే జరిగింది. సో మనం ఆల్రెడీ కూడా చాలామందికి అయితే వీడియో రూపంలో మీకు అందరికీ కూడా తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎట్లుందని అయితే మీకు అందరికీ కూడా తెలియజేయడం అయితే జరిగింది అమ్మల ద్వారా చూసుకున్నట్టయితే. సో ఇప్పటికే మనకి ఒక కొత్త జియో అనేది కూడా త్వరలోనే విడుదల అవుతున్నట్లయితే తెలుస్తుంది. ఈ యొక్క జియో అనేది విడుదల అయిన వెంటనే మనకు ఈ యొక్క 4016 రూపాయలు కానివ్వచ్చు, 6016 రూపాయలు కానివ్వచ్చు మార్గదర్శకాలకు సంబంధించి కూడా మనకు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా రూపొందిస్తున్నారన్నమాట. సో ఈ యొక్క ఇప్పటికే ఇప్పుడు ఎన్నికల కోడ్ అనేది అయితే వస్తుంది. ఇప్పటికే వాలెట్ బాక్సులు కానివ్వచ్చు ఎన్నికలు కూడా ఆల్రెడీ కూడా రావడం అయితే జరిగింది. సో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆసరా చేయుత పెన్షన్లు అనేది కూడా త్వరగా అమలు చేయాలని అయితే ప్రజల డిమాండ్ అన్నమాట. మనకు ఆల్రెడీ కూడా చూసుకున్నట్టయితే మనకి ఒక గుడ్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం అనేది కూడా స్పందించబోతుంది ఖచ్చితంగా. ఈ ఆసరా పెన్షన్దారులకు చూసుకున్నట్టయితే మందకృష్ణ గారు అయితే అందరికీ కూడా సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ముసలి వాళ్ళకి కానివ్వచ్చు, పేదల ప్రజలందరికీ కూడా ఈ పెన్షన్ అనేది పెంపాలని అయితే వారి యొక్క డిమాండ్ అన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా కృతజ్ఞతలు అన్నమాట. అందరికీ కూడా త్వరలో చూసుకున్నట్టయితే పెన్షన్ పెంపు అనేది అయితే జరగబోతున్నట్లు మనకైతే వార్తలు అయితే వినిపించలేనప్పటికీ కూడా మందకృష్ణ అయితే మనకు అండగా అయితే ఉంటారు, మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన అనుకుంటే సాధిస్తారన్నమాట. సో పెన్షన్ అనేది కూడా పెంపు జరుగుతుంది ఖచ్చితంగా. అందుకోసం మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తప్పకుండా మీ తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇప్పుడు ఆసరా చేయుత పెన్షన్ నెల నెల తీసుకుంటున్నారు కదా, మీ యొక్క లబ్ధిదారులు కానివ్వచ్చు, మీ తోటి స్నేహితులందరికీ కూడా ఆ అమ్మ అక్కలందరికీ కూడా తప్పకుండా షేర్ చేయగలరన్నమాట. వారి యొక్క ఇప్పటికే ఈ యొక్క డిమాండ్ చూసుకున్నట్టయితే 4016 రూపాయలు, 6016 రూపాయలు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముసలి వాళ్ళు అయితే ఎదురు చూడడం అనేది జరుగుతుంది. మనకు దీనిపై కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. సో చూసుకున్నట్టయితే మందకృష్ణ గారు అయితే మనకు ఈ యొక్క మహాసభ అనేది కూడా ఉండబోతుంది హైదరాబాద్లో అంటున్నారు.
ఇక్కడ మాకు దగ్గర ఉన్న నియోజకవర్గం మంతిన్లో కూడా చూసుకున్నట్టయితే అంటున్నారన్నమాట. సో మరి చూడాలి, పెన్షన్ పెంపు సంబంధించి కూడా కొత్త జీవో అనేది కూడా త్వరలోనే విడుదల అవుతుందన్నమాట. సో ఇది ఒక పెద్ద శుభవార్త. పెన్షన్దారులందరికీ కూడా పెంపు చేయాలి ప్రభుత్వం అనేది. ముసలివారు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు, అందరినీ కూడా అలాగే మహిళలకు 2500 రూపాయలు అని అన్నారు, అది కూడా అమలు చేయాలన్నమాట. సో అమలు చేస్తారని అయితే అనుకుంటున్నాను ఈ యొక్క ఎన్నికల కోడ్ రాకముందుకే. సో ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మళ్ళీ కలుసుకుందాం.